ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయటం లేదని నల్లపాడు పోలీసులపై కలెక్టర్ గ్రీవెన్స్ లో ఏటుకూరు గ్రామానికి చెందిన బత్తిన రేఖ సోమవారం ఫిర్యాదు చేశారు. ఏటుకూరు రోడ్డు బైపాస్ సమీపంలో మదన్ కు సంబంధించిన స్థలంలో రేఖ కూరగాయల బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. స్థలంలో నుంచి కూరగాయల బండి తొలగించాలని స్థల యజమాని మదన్ రేఖతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో కులం పేరుతో దూషించడంతో రేఖ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో కలెక్టర్ గ్రీవెన్స్ లో రేఖ ఫిర్యాదు చేసింది. భక్తుల రేఖ అనే అమ్మాయి నా అక్క కూతురు అయితే గతంలో 15 రోజుల నుంచి నేను ఒక చిన్న కంప్లైంట్ ఒకటి పెట్టాను. అది 15 రోజులు అయినా సరే సీఏ పట్టించుకోకుండా ముందు ఏమో ఎస్ఐ గారి దగ్గర పెట్టారు. అక్కడేమో న్యాయం జరగలేదు. మమ్మల్ని ఎట్లా పడితే అట్లా కులం పేరెత్తి మీరు ఇంతేలే అది ఇది అని చెప్పేసి మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పరిచారు. సరే సీఏ గారి దృష్టిలో మేము తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళంగానే అతనేమో ఇయ్యాల రేపు అని చెప్పేసి 15 రోజులు గడిచినాక ఈ రోజు ఏమో ఇది ఫేక్ కేసు, వీళ్ళందరూ అంతే జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఇట్లాగే ఫేక్గా అంటే ఈ కేసు ఎస్టీ కేసు అని చెప్పేసి మేము అనుకున్నాం సార్. అది ఇది నల్లపాడు స్టేషన్ సార్. 15 రోజులు సార్ మేము ఇచ్చి గత 5వ తారీఖు ఇచ్చాము. 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి అట్లాగే తిప్పుతానే ఉన్నారు. రేపు పొద్దున రామ్మ ఎఫ్ఐఆర్ ఇస్తానన్నారు. మేము పొద్దున సాయంత్రం 2 పూటలు తిరుగుతున్నాం. ఒక్క పూట కూడా మాకు ఏమీ చేయలేదు. అందుకని మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి న్యాయం చేకూర్చుదని. ఎటువంటి న్యాయం చేకూర్చారు? ఎట్లంటే మనం కంప్లైంట్ పెట్టాం కదా సార్. దేని మీద కంప్లైంట్ పెట్టారు? దేనికి కంప్లైంట్ పెట్టారు చెప్పండి. దేనికి పెట్టామంటే ఎస్టీ కేసు అంటే మమ్మల్ని అసభ్యంగా మాట్లాడాడని అతను అవతల ఆయన, అందుకని చెప్పేసి మేము పెట్టాము. మరి ఎస్పీ గారిని ఆశ్రయించాలి కదా. ఎస్పీ గారిని అంటే మేము ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించాలని వచ్చాము మేము అంతే. అతని పేరు చెప్తారమ్మా? ఏం పేరు? దేనికి ఏమొచ్చింది గొడవ? దేనికి మిమ్మల్ని అంటే దూషించారు? మేము అమ్మాయి భర్త లేడని చెప్పేసి చిన్న ఒక వ్యాపారం వాళ్ళది ఏటుకూరు రోడ్లో ఒక స్థలం అదే ప్లాట్లు ఉండి కొట్లు, దాని పక్కన చిన్న స్థలం ఒకటి ఉంటే దాని గురించి మేము ఏదో ఎవరో వేరే వాళ్ళు చెప్తే మేము వెళ్ళాం సార్. అతని నెంబర్ అడిగితేనేమో వేరే అక్కడ బేకరీ అతను ఇచ్చాడు. ఆ నెంబర్ తీసుకొని మేము మాట్లాడుకొని 2-3 రోజులు బండి కూడా పెట్టుకున్నాము. తర్వాత అక్కడ మట్టి కాడ నీళ్లు గీళ్ళు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదమ్మా మట్టి దోలించుకోండి అని చెప్పేసి దాని మీద మాకు ఈ కుల పేరు ఎత్తేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా పిల్లని ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాము సార్. ఇచ్చి 15 రోజులు అయింది. అతని పేరు ఏంటండి? మదన్ ఏటుకూరు.